పేరు కాశీనాథ్, సిపిఎంఎల్ మాసరైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి. ఇవాళ నారాయణపేట జిల్లా కేంద్రంలో కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఒక పక్క నారాయణపేట జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అట్లాంటి జిల్లాలో మండలాల కోసం ఆందోళన జరగడం అనేది విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే మండలాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి నారాయణపేట జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ సభలో నేను ఖచ్చితంగా ఒకవేళ గెలిచిన వెంబడే మీరు చాలా మంచి కోరిక, మీరు న్యాయమైన కోరిక, ఆ కోరికని నేను నెరవేర్చే బాధ్యత నాది. అంతకంటే ముందు అనేక ఆందోళనలు చేస్తా ఉన్నారు. దాని అంతా కూడా నేను చూసిన 155 రోజులు మీరు దీక్షలు చేశారు. ఆ దీక్షలలో మా కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నది. అయినా సరే ఆ ప్రభుత్వానికి బుద్ధి లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వాన్ని మీరు గాలి నడపండి. నేను మాత్రం వస్తే ఖచ్చితంగా మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది, నా మీద ఇవ్వండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఒక బహిరంగ సభలో లక్షలాది వేలాది మందిలో ఆయన హామీ ఇచ్చిపోవడం అనేది జరిగింది. ఇది ఒక్కటే కాదు, మన స్థానిక ఎమ్మెల్యే పన్నికరెడ్డి గారు కూడా మా ఆఫీస్కి రావడం కావచ్చు, మా ప్రాంతాలకు రావడం కావచ్చు, ఎక్కడ వచ్చినా ఆయన ఆమె కూడా ఖచ్చితంగా నేను మండలం ఏర్పాటు చేస్తానని చెప్పేసి నా మీద బాధ్యత పెట్టండి, నాకు ఓట్లేయండి, గెలిపించండి, ఖచ్చితంగా నేను మండలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇవన్నీ బాధ్యతలతో మేమంతా కూడా ఓట్లేసి గెలిపించడం అనేది కూడా జరిగింది. కానీ సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా మండలాల ఏర్పాటు ప్రక్రియ అంటే మండలాల ప్రక్రియ వాళ్ళు ప్రారంభం చేయలేదు. దానితో మేమంతా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లా కేంద్రానికి మా ఉద్యమాన్ని మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా మన స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వీరందరూ కూడా స్పందించి వెంటనే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు పోకుండా, ఆందోళన కార్యక్రమానికి తావియకుండా వెంటనే మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఒకవేళ మండలం ఏర్పాటు కాకపోతే ఖచ్చితంగా మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో ముందు ఆందోళన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. మండలం వచ్చే వరకు ఆందోళనని మేము కొనసాగిస్తూనే ఉంటాము. మీరు మండలం ఏర్పాటైతేనే ఈ ఉద్యమం ఆగుతుంది, ఈ ఆందోళన ఆగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.